కాంగ్రెస్ ప్రభుత్వం నిజమైన కళాకారులను గుర్తించి సాంస్కృతిక సారథిలో ఉద్యోగాలు పెంచి ఆదుకోవాలని తెలంగాణ కళాకారులు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వానికి తమ గళం వినిపించేందుకు ఈ నెల 12, 13 తేదీల్లో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో హలో కళాకారుడా చెలో హైదరాబాద్ పాటల పల్లకిలో 32 గంటలు ఆట పాట దగపడ్డ కళాకారుల డప్పుల మోత కార్యక్రమాన్ని నేర్నాల కిషోర్ ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు ఉద్యమ కళాకారులు వెల్లడించారు. ఈ మేరకు మంగళవారం మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిరుద్యోగ కళాకారుడు రేగుంట హరీష్ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, బట్టి విక్రమార్క, దుద్దిల్ల శ్రీధర్ బాబు, సీతక్క, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, సాంస్కృతిక సారథి చైర్మన్ వెన్నెల గద్దర్ తదితర ప్రజా ప్రతినిధుల్ని ఆహ్వానిస్తున్నామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన కళాకారుల కోసం సాంస్కృతిక సారథి ఏర్పాటు చేసి 550 మంది ఉద్యోగ నియామకాల్లో చాలా అవకతవకలు జరిగాయన్నారు. ఎంతో మంది అనర్హులకి ఉద్యోగాలు ఇచ్చారన్నారు. నిజమైన కళాకారులకి తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. ప్రభుత్వాన్ని నిలదీసిన కళాకారులకు 2వ విడతలో ఇస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. కానీ నెరవేర్చకుండానే దిగిపోయారన్నారు. ఈ కార్యక్రమంలో దొండ నవీన్, రేగుంట నవీన్, నరేష్, రాజయ్య తదితరులు పాల్గొన్నారు.